శుభ సాయంత్రం తెలంగాణ. ఈ రోజు మీతో ఉండటానికి మాకు సంతోషంగా ఉంది. గోధూళి ప్రోగ్రాంకి మీకు స్వాగతం. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు భారత సైన్యం దేశ ప్రజలను తలెత్తుకునేలా చేసిందన్నారు. హనుమంతుడి లంకా దహనాన్ని ఆదర్శంగా తీసుకుని శత్రువులకు తగిన రీతిలో బలంగా బుద్ధి చెప్పారు. ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్రస్థావరాలపై దాడి చేసి అమాయకులను చంపిన వారిని మట్టుబెట్టారు. రక్షణశాఖ మంత్రి గారు మా లక్ష్యం ఉగ్రవాదులు మాత్రమే, సామాన్య పౌరులు కాదన్నారు. దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అందాల పోటీలు అవసరమా అని ప్రశ్నించిన విలేకరికి 4000 జనాభాతో యుద్ధం చేస్తున్నాము, మా పని మేము చేస్తున్నాము, బార్డర్లో వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని సమాధానం ఇచ్చిన జయశ్ రంజన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. యుద్ధంతో మాకేం పని అని ప్రకటించిన దేశంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ మూసివేసి ఐపీఎల్ మ్యాచ్కు ఎఫెక్ట్ పడుతున్నట్లు అందించింది. మిస్ వరల్డ్ కోసం ముస్తాబవుతున్న హైదరాబాద్ ప్రతి మెట భారతదేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇజ్రాయిల్ ఏకీకృత రాష్ట్రముగా తమ మద్దతు తెలిపింది. దీనిపై ప్రతిస్పందించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత సైన్యం యొక్క వీరత్వాన్ని ప్రశంసించారు. అప్రమత్తంగా పనిచేసే మా సైనికులకు భగవంతుణ్ణి ప్రార్థించారు. అంతేకాకుండా ఇజ్రాయిల్ అంబాసిడర్ ర్యూవెన్ అజర్ సోషల్ మీడియా ద్వారా భారతదేశానికి మద్దతు తెలిపారు. దాడికి పాల్పడే ఉగ్రవాదులకు జీవించే హక్కు లేదు అని అజర్ పేర్కొంది. ఆత్మరక్షణ హక్కు భారతదేశమునకు ఉందని మరోసారి అజర్ ప్రకటించారు. మొత్తంగా భారత సైన్యంతో పాటు ప్రపంచ దేశాలతో భారతదేశం మధ్య బాంధవ్యాలు మరింత బలపడుతున్నాయి. ఈ బాంధవ్యాలు భారతదేశంకు ఆర్థిక, సామాజిక మరియు రాష్ట్రనయం మేల స్థిరత్వాన్ని తీస్తాయని ఆశించవచ్చు.